బయ్యారం స్టీల్ ప్లాంట్ డిమాండ్ కూడా ఇప్పటి నుంచో ఉంది సార్. కానీ బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత చాలా తక్కువ, దాని ఆధారంగా స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3-4 కమిటీలు చెప్పాయి. అలాంటప్పుడు ఉక్కు కర్మాగారం అక్కడ పెట్టడం సాధ్యం కాదు అనేది కిషన్ రెడ్డి మాట. ఎప్పుడు డిమాండ్ కాదు, అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. మీరు డిమాండ్ కాదు, అది డిమాండ్ అంటున్నామో ప్రజలు ప్రతిపక్షాలు చేస్తారు. భారత పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. డిమాండ్ ఎట్లా అవుతుంది సార్? చట్టం కదా, చట్టాన్ని అమలు చేయడం కూడా డిమాండ్ చేయాలా? ఇప్పుడు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తారు ఎక్కడన్నా? సిఆర్పిసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారా? ఐపీసీ అమలు చేయమని డిమాండ్ చేస్తున్నారా? అది చట్టం కదా, చట్టాన్ని అమలు చేయమని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉండకూడదు. చట్టాన్ని అమలు చేయమని ఆన్సర్ ఉంటుందా? సో చట్టాన్ని అమలు చేయడం అనేది భారత ప్రభుత్వ బాధ్యత, పార్లమెంట్ చేసిన చట్టం కదా. అయితే అందులో మెలికి ఏం పెడుతున్నారు? సాంకేతిక మెలిక అంటే వీ విల్ స్టడీ ద ఫీజిబిలిటీ అన్నారు. ఆడ విశాఖ రైల్వే జోన్కి అదే చెప్తున్నారు, కడప స్టీల్ ప్లాంట్కి అదే చెప్తున్నారు, బయ్యారం స్టీల్ ప్లాంట్కి అదే చెప్తున్నారు. స్టడీ ద ఫీజిబిలిటీ అన్నారు కదా, చేస్తామనలేదు కదా. మరి అలా అన్నప్పుడు ఆ మెలిక పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ భాగస్వామి కాదా? మీరు ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం బీజేపీ మద్దతుతోనే, చిన్నమ్మ మద్దతుతోనే వచ్చింది కదా. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా 10వ వార్షిక సందర్భంగా సుష్మా స్వరాజ్ గారి పేరు తీశారా లేదా? మరి ఎందుకు మీరు ఇట్లా మెలిక పెట్టించారు? మీరు ఆ మెలికను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే సాధారణంగా లా డ్రాఫ్టింగ్ అలాగే ఉంటుంది అని వదిలేశారు. లేదు గ్యారంటీగా మేము పెడతాం అన్నారు కదా, వీళ్ళు సైడ్ ఫీజిబిలిటీ అంటారు. కానీ ఫీజిబిలిటీ ఇప్పుడు ఏమంటున్నారు? బయ్యారంలో ఉండే ఒక్కొక్క క్వాలిటీ లేదు. ఎస్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, నేను అది కూడా కాదంటలేను. మరి మీకు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, అక్కడ బొగ్గు ఎక్కడ ఉందండి? మీకు ఉయ్యూరులో బొగ్గు ఉందా? గుడివాడలో బొగ్గు ఉందా? బందర్లో బొగ్గు ఉందా? పామర్లో బొగ్గు ఉందా? బొగ్గు ఎక్కడుంది చెప్పండి నాకు. రాజమండ్రిలో ఉందా? రావులపాలెంలో ఉందా బొగ్గు? మరి ఎట్లా ఉన్నది అక్కడ థర్మల్ పవర్ స్టేషన్? ఎందుకు ఎట్లా ఏడికలు వచ్చిందండి? నాకు అర్థం కాని విషయం. మీకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంది, ఇనుప ఖనిజం ఎక్కడ ఉంది? విజయనగరంలో ఉందా? ఇనుప ఖనిజం శ్రీకాకుళం ఉందా? ఇచ్చాపురం ఉందా? టెక్కల్లో ఉందా? పాడేరులో ఉందా? ఎక్కడుంది? సీతంపేటలో ఉందా? మీకు అనకాపల్లిలో ఉందా? అచ్యుతాపురంలో ఉందా? ఎక్కడుంది ఇనుప ఖనిజం? మరి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్లా వచ్చిందండి విశాఖలో? ఇనుప ఖనిజం ఇక్కడ ఎక్కడ లేదు కదా. ఇనుప ఖనిజం ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇనుప ఖనిజం లేదు. మరి ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇనుప ఖనిజం లేకపోయినా మణిమాణిక్యం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లుంది అక్కడ? మీరు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, బొగ్గు ఉందాడా? రాయలసీమలో ఎక్కడ బొగ్గు వస్తుంది చెప్పండి నాకు. బొగ్గు ఎక్కడ ఉంది చెప్పండి. ఆ మధ్య ఎప్పుడో వెస్ట్ గోదావరి జిల్లాలో బొగ్గు నిక్షేపాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని కనుగొన్నారు, కానీ ఇప్పటివరకు బొగ్గు గనులు వచ్చిందే తెలియదు. సో ఇలాగా నేను అనేక ప్లాంట్లు పెడతాను. ఆడ రా మెటీరియల్ అక్కడ లేకపోయినా ఆడ ప్లాంట్లు ఉన్నవి చాలా ఉన్నాయి. మీకు గుజరాత్లో ఇనుప ఖనిజం ఉందా? మరి మీకు అంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇనుప ఖనిజం స్టీల్ ప్లాంట్ వయబుల్, అక్కడ ఉన్న రా మెటీరియల్తో వయబుల్ కాదు. ఎస్, ఓకే, మీరు బయలుదేరులను తెచ్చుకోండి. బౌళ్ళు అనంత ఉన్నది కదా అక్కడ, ఆదానీలకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. ఇవ్వకుండా బయలుదేరులలో అయితే పుష్కలంగా రా మెటీరియల్ ఉంది కదా ఇనుప ఖనిజం. అది ఛత్తీస్గఢ్ తెలంగాణకు దగ్గరే కదా, దూరం కాదు కదా. మేము ఉత్తరప్రదేశ్ని తీసుకోమన్నట్లే కదా. బయలుదేరుల నుంచి గుజరాత్కు పోవచ్చు రా మెటీరియల్, బయలుదేరుల నుంచి తెలంగాణకు రాదా? బయ్యారం రాదా? మీరు కావాలంటే గూగుల్లో వెతకండి, బయలుదేరుల టు బయ్యారం ఎంత దూరం, బయలుదేరుల నుంచి గుజరాత్ ఎంత దూరం చూడండి. బయలుదేరుల నుంచి గుజరాత్కు పోవడానికి ఇబ్బంది ఉండదు రా మెటీరియల్, కానీ బయలుదేరుల నుంచి బయ్యారం మాత్రం రా మెటీరియల్ రాదా? సో అక్కడే ఉండాలి. బయ్యారంలోనే రా మెటీరియల్ ఉంటేనే మేము స్టీల్ ప్లాంట్ పెడతాం. బయ్యారంలోనే రా మెటీరియల్ ఉంటే స్టీల్ ప్లాంట్. హైదరాబాద్లో మనం అన్నం తింటున్నాం, వరి పండిస్తున్నాం, అనలకుంటలా. జూబ్లీహిల్స్లో వరి పండిస్తున్నామా? వరి ఎట్లా తింటున్నాం? మనం అందరూ అన్నం తినడం లేదా? మీరు అన్నం తినొద్దు, మీరు జూబ్లీహిల్స్లో వరి పండిస్తున్నారా? మీరు మాదాపూర్లో వరి పండిస్తున్నారా? మీరు జూబ్లీహిల్స్లో గోధుమలే పండిస్తున్నాయా? మీరు చపాతి ఎట్లా తింటారంటే ఏమైనా ఆన్సర్ ఉంటుందా? నాకు అర్థం కాని ఆన్సర్. జూబ్లీహిల్స్లో వరి పండించకపోయినా, మాదాపూర్లో కొండాపూర్లో గోధుమలు పండించకపోయినా మనం పరోటా చపాతి తింటున్నాం కదండి. ఎడకల్లో పండించిన చోటు తెచ్చుకొని తింటున్నాం. ఇది కూడా అంతే. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి బయ్యారంలోనే ఇనుప ఖనిజం లేదా పనిచేయదనుకోండి, ఇనుప ఖనిజం ఉన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. అది వయబుల్ కాదని చెప్పమనండి. ఇప్పుడు బయలుడిల్లా నుంచి బయ్యారంకు రా మెటీరియల్ సప్లై అనేది చాలా దూరము. ఇంకా ఎక్కడా ఇంత దూరం నుంచి రా మెటీరియల్ తెస్తలేరని చెప్పమనండి. ఐ ఛాలెంజ్. చెప్తే నేను ఒప్పుకున్నాను, బయ్యారం వదిలేద్దాం.
ఎందుకంటే వయబుల్ కాని ప్లాంట్ పెట్టమని నేను కూడా అన్నాను. ఎందుకంటే చాలామంది వాదిస్తారు ప్రభుత్వ రంగం ఎంత నష్టమైన నడపాలని. నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా వయబిలిటీ కావాల్సిందే. లాభాలు రాకపోయినా కనీసం నష్టాలు ఉండకూడదు. ఏ ప్రభుత్వం కూడా నష్టాలు వచ్చే కంపెనీని శాశ్వతంగా మోయలేదు. సో అందువల్ల డెఫినెట్గా వయబుల్ కావాలి. నేను అనేది ఏంటంటే బయలడిల్లా నుంచి బయ్యారం డిస్టెన్స్ ఎంత, ఇంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ నుంచి ఇనుప ఖనిజం ఎవరు తెచ్చుకుంటలేరా? ఏ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడం లేదా చెప్పండి? దెన్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అందువల్ల బయ్యారం స్టీల్ ప్లాంట్ బయ్యారంలోనే పండాలి. జూబ్లీస్లో అన్నం తినాలంటే జూబ్లీస్లోనే వరేయాలి. కొండాపూర్లో చపాతి తినాలంటే అక్కడే గోధుమలు వండాలి, ఆడనే మినువులు వండాలి. వడా తినాలి అంటే రామేశ్వరం కేఫ్లో వడా తినాలంటే రామేశ్వరం కేఫ్ పక్కన మాదారంలోనే మినువులు వండియాలి. ఇది ఎక్కడ సిద్ధాంతం అని నాకు నిజంగా అర్థం కాని సిద్ధాంతం. అందువల్ల బయ్యారం స్టీల్లో ఉన్న ఇనుప ఖనిజ రా మెటీరియల్ వయబుల్ కాదు, వదిలేయండి. అలాంటి ఇంకో ప్లాంట్ ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదు, ఇంకో ఆల్టర్నేటివ్ చెప్తాను నేను. సో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదు. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వయబుల్ కదా. హైదరాబాద్లో అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇకో సిస్టమ్ ఉంది కదా. మీరు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ ఉన్నాయి కదా, గూగుల్, అమెజాన్, మీకు మైక్రోసాఫ్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇండియాస్ టాప్ మేజర్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అన్నీ ఉన్నాయి కదా. సో మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేకపోయారు. ఐ అండర్స్టాండ్, పోనీయండి, విత్ సింపతిగా నేను ఒప్పుకుంటాను. మరి వై డోంట్ యూ గివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ హైదరాబాద్? 2 లక్షల కోట్ల పెట్టుబడుల స్కోప్ ఉంటుంది ఐటీఆర్ ప్రాజెక్ట్. అది రద్దు చేశారు యూపీఏ ప్రభుత్వం ఇస్తే. దానికి ఇంకోటి ఇస్తామన్నారు. ఏమి ఇచ్చారు చెప్పమన్నాడు ఐటీఆర్ ప్రత్యామ్నాయం. పోనీయండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేరు, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేరు. పోనీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయోదయం ఇవ్వండి. పోలవరంకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లు, మీరు పైన ఎగువతుంగా అప్పర్తుంగా ప్రాజెక్ట్ కర్ణాటకకి ఇచ్చినట్లు ఆ పోలవరంతో కంపేర్ చేయండి. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగం. పైన కర్ణాటకలో ఎగువతుంగాకి ఇచ్చిన పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోత జాతీయోదయం ఇవ్వండి. అభ్యంతరం లేదు సార్, సంతోషం. ఒకటి కాకపోతే ఒకటి మీరు బయ్యారం ఇవ్వలేకపోయారు, ఫైన్. ఐటీఐఆర్ ఇవ్వండి. ఐటీఐఆర్ కూడా మా పాలసీ కాదు, ఇవ్వండి. మరి మీ పాలసీలో ఉంది కదా పోలవరం ప్రతి స్టేట్కు కనీసం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే జాతీయ హోదా ఇవ్వమని. పోనీయండి, ఒక ఐఏఎం ఇవ్వండి హైదరాబాద్కు. హైదరాబాద్ లాంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ సిటీ ఇది. అంటే గ్లోబల్ ఎకనామిక్స్, బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ఇక్కడ టిమ్ కుక్ అయినా ఇక్కడికి వచ్చిపోతారు కదా. మీరు అలాంటి హైదరాబాద్కు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉండదా? ఒక ఐఏఎం ఎందుకు ఇవ్వండి, దానికని ఇవ్వండి. పోనీ మా సంజయ్ అన్న రిప్రజెంట్ చేసే కరీంనగర్కు ఒక IIIT ఇవ్వండి. ఇవ్వండి. మీరు బయ్యారం అంటే వయబుల్ కాదు, ఏది వయబుల్ కాదంటే ఎట్లా? మా కిషన్ రెడ్డి, సంజయ్ల మాట మోడీ వినకపోతే మేమేం చేయాలి? నేను కిషన్ రెడ్డి తప్పుపట్టడం లేదు, పాపం ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఆయన టూరిజం అండ్ కల్చర్ మినిస్టరీ ఆయనకుంటే ఎంబడిబడి రామప్పకు యునెస్కో హోదా వచ్చేదాకా పనిచేశాడు. అలాగే 1000 స్తంభాల గుడి ఆధునీకరణకు ఆయన చేతిలో ఉండే ఆయన కష్టపడ్డాడు, చేశాడు. సో మా కిషన్ రెడ్డి పైన, మా సంజయ్ల పైన మాకేం అనుమానం లేదు. వాళ్ళు ఈ తెలుగు బిడ్డలు, వాళ్ళు తెలంగాణ బిడ్డలు. ఇవాళ పత్రికలు వచ్చింది చూడు, సంజయ్ కరీంనగర్ పోవడంతోనే నేలతల్లికి సాష్టాంగ ప్రణామం చేశాడని. డెఫినెట్గా ఇక్కడ బిడ్డలు కనుక ఇక్కడ తెలంగాణ పైన, తెలుగు ప్రజల పైన ప్రేమ ఉంటుంది వాళ్ళకు. కానీ సమస్య ఏంటంటే ఆధిపత్యం గుజరాత్ ఉంది. వాళ్ళు మన మాటినే పొజిషన్ లేదు, ఏదైనా అటే పోవాలి గుజరాత్కే. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్లో పెట్టాల్సిన ఆయుష్ సెంటర్ గుజరాత్కే పోయింది. కాజీపేటలో పెట్టాల్సిన వ్యాగన్ ఫ్యాక్టరీ గుజరాత్కే పోయింది. మీరు వేదాంత చిప్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వకూడదు? ఎలక్ట్రానిక్స్ ఈకో సిస్టమ్ ఉంది కదా తిరుపతి ప్రాంతంలో. మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వండి. మా లోకేష్ అడుగుతున్నాడు. మా లోకేష్ యువగలం యాత్రల వల్లనే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది. మీరు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్కు. అది కూడా మళ్ళీ వేదాంత చిప్ ఫ్యాక్టరీ గుజరాత్కి పోవాలి. ఒక్క వేదాంత చిప్ ఫ్యాక్టరీలో గుజరాత్లో పెట్టిన దానికి మహారాష్ట్రలో పెట్టాల్సి గుజరాత్ పెడితే కేంద్రం ఇచ్చిన రాయల్టీలు ఎంత తెలుసా రేషకర్? 33,000 కోట్లు. ఒక్క కంపెనీకి 33,000 కోట్ల రాయితీలు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు? మా తిరుపతికి ఎందుకు ఇవ్వరు? మా లోకేష్ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన గౌరవం పెరుగుతుంది కదా, ఎందుకు ఇవ్వరు? అందువల్ల ఇది ప్రశ్న వేసేది. మేము మా కిషన్ రెడ్డి తప్పు పట్టడం లేదు, మా సంజయ్ తప్పు పట్టడం లేదు. కానీ తప్పు పట్టేది ఏంటి? మోడీ ప్రభుత్వాన్ని. అయ్యా మీరు గుజరాత్లో మోడీ, అమిత్ షా ఉన్నారు కనుక అన్ని గుజరాత్ పట్టుకుపోతారు. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మా తెలుగు బిడ్డ అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు చొరవ తీసుకొని ఆయన హైదరాబాద్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. హైదరాబాద్ పైన ఉన్న ప్రేమతో ఆ రోజు కేసీఆర్ సహకారంతో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే
దీనికి సహకరించడం మానేసి గిఫ్ట్ సీట్లు ఇంకోటి పెట్టుకున్నారు. దీనికి ఒక సవతి కేసీఆర్ అంటాడు, దీనికి ఒక సవతి వచ్చింది. సో ఇలా ఇవి కదా మేము అడుగుతున్నది. సో ఇలా మీరు పాలమూరు రంగారెడ్డికి కంప్లీట్ జస్ట్ ఇట్లా తలెత్తుతే అప్రతంగా ఉంటుంది, పైన ఎత్తుతూనే ఆడ మహబూబ్నగర్ దాటి పైకి పోతే అప్రతంగా ఉంటుంది. దానికోమో జాతీయ హోదా ఇస్తారు, కింద పాలమూరు రంగారెడ్డికి ఇవ్వరు. పాలమూరు రంగారెడ్డికి ఎవరు ప్రామిస్ చేసింది? 2014 ఎన్నికల ప్రచార సమయంలో సుష్మా స్వరాజ్ ప్రామిస్ చేసింది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న జాతీయ హోదా ఇస్తామని. ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. 21 మంది ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అల్లూరి సీతారామరాజు నుంచి కొమరం భీం లాంటి వారి పౌరుషానికి పేరు కదా తెలుగు ప్రజలు. అలాంటి తెలుగు ప్రజలు నోరు మూసుకొని కూర్చోవాలా మాకేం చేయకపోయినా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. న్యాయమా కాదు చెప్పమనండి. స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో ప్రైవేటీకరించారంటారు. మా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటే వెంటనే దుకాణం క్లోజ్ చేస్తారు, ఆ దస్త్రాన్ని తీసి ఆడ సముద్రంలో పడేస్తాడు బంగాళాఖాతంలో. ఆయనకు అవకాశం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దస్త్రాన్ని తీసుకుపోయి ఖచ్చితంగా బంగాళాఖాతంలో పడేస్తాడు మా కిషన్ రెడ్డి ఛాన్స్ అధికారం ఉంటే. కానీ ఆయనకు లేదు కదా అధికారం, పేరుకైనా మినిస్టర్. మా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటే సింగరేణి ప్రాంతంలో ఉన్న గనులు వేలమెత్తాయా? సింగరేణి రావా? కిషన్ రెడ్డికి ఉండదా? తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డగా, తెలంగాణ గాలి పీల్చుకున్న బిడ్డగా, కేంద్ర మంత్రి ఇక్కడి నుంచి ఆయన బిడ్డగా ఆయనకు ఉండదా మా సింగరేణి కాళ్ళు పెరగాలని? సింగరేణి కొరకు పరిరక్షణ కొరకు యాత్ర నడిపిన నాయకుడు కదా. ఆయనకు అవకాశం వస్తే ఆ బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణికి అలాట్ చేస్తాడు డెఫినెట్గా. కానీ ఆయనకు అవకాశం లేదు, పేరుకైన మంత్రి, ఆయనకు అధికారం లేదు కదా.